అందరికీ నమస్తే అండి. కూటమి అధికారంలో ఉంది. సో ఈ అధికార పక్షంలో ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటున్నారు. రాజకీయం చేయట్లా. వాళ్ళు ప్యూర్లీ అలాగని పరిపాలన కూడా చేయట్లా. వాళ్ళ వ్యవహారాలు ఏవో కొన్ని ఉంటాయి కదా, వ్యవహారాలు, వ్యాపారాలు, కలెక్షన్స్ అవి చూసుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల గురించే దాని గురించి దీని గురించి కొట్టుకుంటున్నారు. రాజకీయం చేయట్లేదు అండ్ పరిపాలన చేయట్లేదు. సో వైసీపీ గత ఎన్నికల్లో చాలా దెబ్బతిన్నది కదా. సో ఆ దెబ్బ నుంచి వీళ్ళు పాఠాలు నేర్చుకున్నారో లేదో తెలియదు కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 నెలల్లోనే తను 2024 ఎన్నికల్లో కొంతమందికి సీట్లు ఇచ్చి చాలా వరకు ప్రక్షాళన చేశారు. ఎక్కడెక్కడికో తీసుకొచ్చి సీట్లు ఇచ్చారు. సో ఇప్పుడు అవి చాలా వరకు బెడిసికొట్టాయి మొన్న ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు సైలెంట్గా చాలా వరకు జరిగిపోతున్నాయి. ఉదాహరణకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ని 2024 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. అది బెడిసికొట్టింది. సో దాంతో అతను మళ్ళీ నెల్లూరు సిటీ చూసుకోమని వెనక్కి పంపించారు. ఇప్పుడు అతన్ని నెల్లూరు సిటీ కూడా కాదు, వెంకటగిరి నియోజకవర్గాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అతనికి అనిల్ కుమార్కి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ. ఈవెన్ మొన్న 2024 ఎన్నికలకు ముందు కూడా అనిల్ కుమార్ గారు వెంకటగిరి నుంచే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ అతను ఎందుకో నరసరావుపేట తీసుకొచ్చారు. సో ఇప్పుడు వెంకటగిరి ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ గారు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే పాలకొల్లు నియోజకవర్గం నుంచి గోపి పోటీ చేశారు గత ఎన్నికల్లో. ఆయన సెట్టిబలి సామాజిక వర్గం. సో ఇప్పుడు ఆయన్ను అక్కడ పాలకొల్లులో అక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని చెప్పి అతన్ని వెనక్కి తీసుకొచ్చి ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మేబీ 2-3 రోజుల్లో రావచ్చు. సో ఆచంట నియోజకవర్గంలో ఇప్పుడు ఆల్రెడీ పితాని సత్యనారాయణ గారు ఒక 3-4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సెట్టిబలి సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఈ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గోపిని అక్కడికి తీసుకొస్తున్నారు. సో ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ ఎక్కువ. మొదటి నుంచి కూడా వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు. ఈవెన్ ఇప్పుడున్న రామానాయుడు గారు వరుసగా 3 సార్లు గెలిచారు. అదే కమ్యూనిటీ ఓట్లు కూడా 60,000కు పైగా ఉన్నాయి అక్కడ. కాబట్టి అక్కడ గున్నం నాగబాబు గారని 2019 ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2022లో అనుకుంటే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. సో ఆయనకు పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సో ఇట్లా కొన్ని అంతర్గత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అన్నమాట. ఈవెన్ ఇప్పుడు చిత్తూరు, గుంతకల్లు నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జిని మార్చే ఆలోచనలో ఉన్నారు. చిత్తూరులోనేమో విజయానందరెడ్డి గారు పోటీ చేశారు. సో అక్కడ మార్పులు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. అండ్ గుంతకల్లు మేబీ ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడికో ఒక దగ్గరికి గంటా నరహర్ గారిని వేసే ఛాన్స్ ఉంది. గంటా నరహర్ గారు అంటే 2024 ఎన్నికల్లో రాజంపేట టీడీపీ ఎంపీగా పోటీ చేయాలని ఆశించారు. సో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా తిరిగారు, చాలా మీటింగ్లు అవి పెట్టారు. కానీ ఎన్నికల ముందు ఆయనకు సీటు రాకపోవడంతో ఆయన ఎన్నికలకు ఒక 15-20 రోజుల ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. సో ఆయన ఇప్పుడు వైసీపీలో కీలకమయ్యారు కాబట్టి ఆయనకు గుంతకల్లు లేదా చిత్తూరు 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా వైసీపీకి సంబంధించి అంతర్గతంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈవెన్ దాదాపుగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక 90కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లా. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ నియోజకవర్గానికి రావడం కానీ క్యాడర్తో మాట్లాడడం కానీ ఏమీ చేయట్లా. దాదాపుగా 90 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి ఇంటర్నల్గా ఏ నియోజకవర్గం ఎవరికి ఇస్తే బాగుంటుంది. సో ఒకసారి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వాళ్ళే క్యాండిడేట్లు అనేటట్టు వైసీపీ పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చి కొన్నాళ్ళు ఒక 3 ఏళ్ళు వాళ్ళు ఇన్ఛార్జిగా చేసి మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళని మార్చే ఆలోచనలో లేరంట వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చాలా ప్లాన్డ్గా ఉన్నారు. యాక్చువల్లీ ఇటువంటి పొలిటికల్ ప్లానింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గానే ఉంటాడు. కాకపోతే 2024లో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మేము అధికారంలో ఉన్నాం కదా, మాకు తిరుగులేదు, మేము ఇన్ని బటన్లు నొక్కాం కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన అరాచకాలు, దెబ్బ, మైనస్, వ్యతిరేకత, విపరీతమైన జనంలో వ్యతిరేకత కారణంగా ఓడిపోయారు. అందులోకి ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు దారి తప్పారు. సో ఇప్పుడు వస్తున్న ఇన్ఛార్జీలు వీళ్ళే ఫైనల్. ఎన్నికల వరకు, ఎన్నికల టైంలో కూడా వీళ్ళే పోటీ చేస్తారు అనేటట్టు అందుకే ఆచితూచి కమ్యూనిటీ సామాజిక వర్గాలు చూస్తున్నారు. ప్లస్ వాళ్ళ బలాబలాలు చూస్తున్నారు. అక్కడ సెట్ అవుద్దా లేదా గ్రౌండ్ లెవెల్ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇవన్నీ చేసి ఇస్తున్నారన్నమాట. సో దీనిలో భాగంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు దాదాపుగా 80కి పైగా నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతాయండి. సో ఉన్న పలంగా ఒకేసారి జరగకపోవచ్చు కానీ అడపదడప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్ ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి మొన్న ఎన్నికల్లో
ఆయన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు పోటీ చేశారు. ఆయన అప్పటికి మంత్రి కదా. సో ఆయనది యాక్చువల్లీ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. రామచంద్రాపురం నుంచేమో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి పోటీ చేశాడు. కానీ ఇప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వేణుగోపాలకృష్ణ గారికి ఇష్టం లేదు అక్కడ ఇన్ఛార్జిగా ఉండడం. ఆయనేమో నా నియోజకవర్గం నాకు ఇచ్చేయండి, నేను రామచంద్రాపురం వెళ్ళిపోతా అంటాడు. ఇక్కడ ఈ రాజమండ్రి రూరల్ ఏమో ఈ జక్కంపూడి రాజా వాళ్ళు అడుగుతున్నారు, మా కాన్స్టిట్యున్సీ అది మాకు ఇన్ఛార్జ్ ఇవ్వమని. అది కొంత ఇష్యూ జరుగుతుందన్నమాట. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో కొంచెం ఇంటర్నల్గా వ్యవహారాలు సర్దుబాటు చేసుకొని ఇన్ఛార్జీలను మార్చే ప్రక్రియ వైసీపీలో సైలెంట్గా ఇంటర్నల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.